అడ్డికి పావుసేరు అగ్గవకే మేసేరు చరిత్రలోని అత్యంత చౌకగా భూములు కట్టబెట్టేందుకు యత్నం భూరి పందెరం 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ తిట్టిపోయాలి తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగాలి ప్రశ్నించే నేతలపై పగబట్టాలి నిలదీస్తే కేసులు పెట్టాలి 2 ఏళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసిన 1,50,000 కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా 10 ఏళ్లలో కేసీఆర్ చెప్పిన అప్పు గురించే గగ్గోలు పెట్టాలి కాళేశ్వరం తిట్టిపోసి సంక్షేమ పథకాలను తాము రద్దు చేసిన వాస్తవాన్ని దాచివేయాలి చాప కింద నీరులా సర్కారు భూములను దోచేయాలి అధికారి పార్టీ పెద్దల తీరు ఇలాగనే ఉన్నదని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఇంతకుముందు ఈనాడు పేపర్లో వచ్చింది కదా ఆ వార్త. నమస్తే తెలంగాణ క్లారిటీ వస్తుందని చెప్పినా మీకు. ఇది క్లారిటీ. భూభాగోతం భూబకాసురులు తయారయ్యారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కూడా. 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు. ఒప్పందాల తర్వాతే HILTE పాలసీ తెర వెనక అనధికారిక భూముల డీల్స్ అందుకే హడావిడిగా అమలు క్రమబద్ధీకరణ కాగానే విల్లాలు అపార్ట్మెంట్ల నిర్మాణానికి కసరత్తు పాలసీ రూపకల్పన కనీస అధ్యయనం చేయని రాష్ట్ర సర్కార్ కాయిలా పడినవి కొనసాగుతున్న పారిశ్రమలు ఒకే ఘటన అని చెప్పి వార్త చూసుకోవచ్చు. 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులు పరిశ్రమలకు చెందిన భూములను మల్టీపర్పస్ యాజ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలని ఆదేశం అపార్ట్మెంట్ స్కూళ్ళు హోటల్ నిర్మాణానికి ఆమోదం అని చెప్పేసి కూడా 5 లక్షల కోట్ల భూస్కాము నడుస్తున్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్న వార్తనే ఇది. దాన్ని కూడా అప్పనంగా రేవంత్ రెడ్డి సర్కార్ పారిశ్రామిక వాడ అని చెప్పేసి అప్పనంగా మొత్తం ఎవరికి పడితే వాళ్ళకు చాలా మందికి కూడా చేతులు మారినట్టు ఇక్కడ మన వార్తలు చూడవచ్చు. దాంట్లో కూడా కట్టేటి కూడా ఏంటి అంటే అడావిడిగా అమలు క్రమబద్ధంగా కాగానే విల్లాలు అపార్ట్మెంట్లు స్కూల్స్ హోటల్స్ కడతారంట. ప్రజలకు సంబంధించింది ఏముండదు దాంట్లో. విల్లాలు అంటే రియల్ ఎస్టేట్ను డెవలప్ అంటే రియల్ ఎస్టేట్ పరంగా అతి తక్కువ అంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత చవకగా భూములు కట్టేబెట్టే యత్నం. అంటే దాదాపు ఏంటనంటే ₹1,00,000 గజం ఉంటే దాన్ని ఒక 10,000 రూపాయలుగా కట్టబెట్టే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఆయన అనుచరులక వాళ్ళ అన్నదమ్ములక వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులక వాళ్ళ ఎమ్మెల్యేలక కంప్లీట్గా 9,292 ఎకరాలని 5 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల ఆస్తి తెలంగాణ ప్రజల ఆస్తిని అప్పనంగా మొత్తం ప్రైవేటీకరణ చేసేసి ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకే కావచ్చు వాళ్ళ నాయకులు అనుచరులకి కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైందని చెప్పాలి. 5 లక్షల కోట్ల ఆస్తి అంటే ఎవరి ఆస్తి ఇది ప్రజల ఆస్తి. ఇది ప్రజల ఆస్తిని అప్పనంగా తిననీకి మింగడానికి ఈ కాంగ్రెస్ భూ దందాలు చేసే ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా రెడీ అవుతారు. ఇది చాలా ఇప్పుడు ఈ 5 లక్షల కోట్ల భూ స్కామ్ ఉన్నది కదా, అదే 5 లక్షల కోట్లను తీసుకొచ్చి పథకాలకు పెట్టవచ్చు కదా. ఈ 5 లక్షల కోట్లు తీసుకొచ్చి మీరు పథకాలకు పెట్టుంటే పథకాలు బాగానే ఉంటాయి కదా. ఎన్నో పథకాలు మీరు మాట ఇచ్చారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి కూడా కంప్లైంట్స్ ఓవర్ రూపాయి ఇచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చాలా మటుకు కూడా ఎక్కడ చూడు అన్ని పెండింగ్ బిల్సే. వాయిన్స్లకు పెండింగ్ బిల్లులే. లాస్ట్కి వస్తే మధ్యాహ్న భోజన పథకానికి గుడ్డు కూడా పెండింగ్ బిల్ ఏమిది. ఆ పరిస్థితిలో రాష్ట్ర సర్కారు ఉన్నది. అసలు సవ్యంగా చెప్పురు ఒక మాట. గత 24 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏ ఒక్క బిల్లు అయినా సక్రమంగా బిల్లు ఇచ్చిన చరిత్ర మీకుందా ఈ 2 సంవత్సరాలలో? మరి అదే 5 లక్షల కోట్ల భూమిని మీరు అమ్ముదామని అనుకున్నప్పుడు మరి 5 లక్షల కోట్ల భూమి అమ్మేసి మిగతా పథకాలన్నిటి కూడా మీరు పైసలు ఇవ్వచ్చు కదా, బిల్లులకన్నీ పైసలు ఇవ్వచ్చు కదా. దాదాపు ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు, కాళేశ్వరం గురించి తిట్టుడు, వాళ్ళు చేసిన పనుల గురించి తిట్టుడే తప్ప మరి మీరు చేసి ఏముద్దారకం చేసి మీరు తెలంగాణ రాష్ట్రానికి గత 2 సంవత్సరాల కాలంలో ఒక 2 లక్షల కోట్ల పైచిలకి అప్పు చేసిరు కదా. పోనీ అప్పు చేసి అయినా సరే ఎక్కడన్నా ఇటుక పెట్టిర్రా, ఒక ఇటుక పెట్టేదని శంకుస్థాపన చేసిర్రా? పోనీ ఆ శంకుస్థాపన చేస్తే ఆ పని ఇంతవరకు పోయింది. ఇంతవరకు అన్ని డొల్ల మాటలు దొంగ మాటలు అన్నీ అబద్ధాలే. మరి ఎవరి ఆస్తి అది? మా పిల్లల ఆస్తి, మా భవిష్యత్ ఆస్తి అది. మీరెవడండి దాన్ని తీసుకుపోయి మీ సొంతంగా కట్టబెట్టుకొని మీ సొంత వాళ్ళకి ఇచ్చుకోనికి ఎట్లా ఇస్తారు? ₹1,00,000 ఉన్న ఆస్తిని తీసుకుపోయి మీరు 1000 రూపాయలకో 10,000 రూపాయలకు ఎట్లా ఇస్తారు? మీరు బాధ్యతగా అక్కడ గవర్నమెంట్ రేట్ ఎంతవరకు ఉన్నదో బాధ్యతగా ఆ రేట్కి అమ్మండి. ప్రైవేట్ రేట్ ఎంత ఉంది, గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది అది చూసుకొని ఆ రేట్కి అమ్మండి. ఆ రేట్కి అమ్మితే జనానికి
ప్రజలకు పైసలు ఇబ్బంది ఉండదు కదా. దాదాపు 5 లక్షల కోట్ల స్కామ్ అంటే ఏందో మీకు అర్థమవుతుందా? ఈరోజు ఒక 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అది 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్ల భూ స్కామ్. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాల ఆర్థిక బడ్జెట్ని 5 లక్షల రూపాయలని దిగమింగనీకి చూస్తుర్రు కాంగ్రెస్ నాయకులు. జాగ్రత్త. ఇక వాళ్ళకి మీరు ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది కూడా తొందరలో మీ దగ్గరికే వస్తుర్రు ఓట్ల గురించి. దాన్ని చూసి మీరు స్పందించాలా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.